ఏడుస్తూ యమధర్మరాజు దగ్గరికి వచ్చారు. యమధర్మరాజా, ఇంతకాలం పాటు నువ్వే గొప్ప ప్రభువు అనుకున్నాం, ఇవాళ నిన్ను మించిన ప్రభువులు వచ్చారు. మేము దుర్మార్గుడు గుణనిధిని మనలోకానికి తీసుకొస్తూ ఉంటే ఎవరో శివకింకరులు వచ్చి బలాత్కారంగా వాడిని విడిపించి కైలాసానికి పట్టుకుపోయారు. ఇలా అయితే రేపటి నుంచి మేము మా డ్యూటీ ఏం చేస్తాం? రేపటి నుంచి పాపాత్ములంతా మహాపాపాలు చేసి శివరాత్రి నాడు ఇంత విభూతి పెట్టుకుని భజన చేసుకుంటే వాళ్ళంతా కైలాసానికి పోతే ఎలాగా? మహాపాపాలు తెగజేసి ఏదో ఒక్కరోజు పద్మాగర్ గారి పురాణం వినేసి ఆ దెబ్బతో వాడు బాగుపడిపోతే ఎలాగా? ఇక మన నరకలోకం అంతా పార్టీ ఖాళీ అయిపోయినట్టుగా, ఓడిపోయిన పార్టీలో జనాలు వేరే దాంట్లో పోతారు కదా, ఓడిపోయిన పార్టీ ఖాళీ అయిపోయినట్టు అయిపోతుందేమో నరకలోకం అనగానే అప్పుడు ఆయన పక్కపక్కనవి, నాయన అంత తేలికేం కాదు శివధర్మం అంటే, ఎక్కడో 100కో 1కోటికో ఒక్కడు మాత్రమే అలా చివరి రోజుల్లో కాశీ వెళ్ళి చస్తాడు. అందరికీ ఆ యోగం పడుతుందా? అయినా పర్వాలేదు, చెబుతున్నారు వినండి. ఈ క్షణం నుంచి మీరు చేయవలసిన పని ఒకటి ఉన్నది. నా వాక్యం వినండి, నేను చెప్పినట్టు చేయండి అని హెచ్చరిక చేశాడు. ఈ మొత్తం శ్లోకాలు నేను చదివేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఏ త్రిపుండ్రధరాలోకే విభూత్య శతయ గణాః తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యా కదాచన. వేళాకోళములకైనా తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించే వాళ్ళు ఉంటారే, అలా విభూతి ధరించి చచ్చిపోయిన వాళ్ళని నా లోకానికి తేవద్దు తేవద్దు తేవద్దు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇంత విభూతి పెట్టేవారు మన వాళ్ళు. ఏమో రాత్రి నిద్రలో పోతామేమో, ఆ నిద్రలో పోయేటప్పుడు విభూతి ఉంటే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పేశాడు ఆయన. నుదురికే ఉండక్కర్లేదట, నుదురికి విభూతి పెట్టుకుని నిద్రపోతుండగా మన మంచం మీద పడిపోతుంది కదా రాలిపోయి విభూతి, అలా విభూతి మంచం మీద రాలిపోయిన వాడిని తీసుకురావద్దన్నాడు. అసలు ఎంత గొప్పదండి ఆ విభూతి ధర్మం. సుస్పష్టంగా చూడండి, తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించినటువంటి వాడు మరణిస్తే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు, తీసుకొస్తే మమ్మల్ని శిక్షించి ఉద్యోగం తీసేస్తాను. ఉద్ధూలనకరాయేహి విభూత్య శతయాగణాః. ఇంకెంతే కాదు, ఒంటికి విభూతి రాసుకోవడం వల్ల ఆ విభూతి ఏమవుతుంది, ఒక్కోసారి ఇళ్లలో అటు ఇటు తిరుగుతుంటే రాలుతుంది. అవునా? మీ ఇంట్లో విభూతి పూసుకుని తిరుగుతుంటే మీ ఇంట్లో విభూతి రాలింది, ఆ రాలిన విభూతి ఉన్న ఇంట్లో ఎవడన్నా మరణిస్తే అటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు పొరపాటు కూడా. తీసుకొస్తే మీ ఉద్యోగాలు పోస్టింగులు కాస్త ఊస్టింగులు అయిపోతాయి. ఏ రుద్రాక్షధరాలోకే జటాధారిణ ఏవయే తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యా కదాచన. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు, జటాజూటములు ధరించి జటాజూటంలో రుద్రాక్ష ధరించిన వాళ్ళని నా లోకానికి తీసుకురావద్దు. ఏ వంకతో అయినా నిత్యం శివవేషం ధరించేవాడిని నా దగ్గరికి తీసుకురావద్దు. పొట్ట పోషణ కోసమైనా శివశివ శివశివ అని 10 సార్లు ఉచ్చరించేవాడు ఉంటాడే మహాదేవ మహాదేవ అని, అలాంటి వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు అన్నాడు ఆయన. అప్పటి నుంచి యమకింకరులు ఇలాంటి వాళ్ళని తన లోకానికి తీసుకురావడం మానేశారు.